అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు స్టే ఇవ్వడం దుర్మార్గపు చర్య అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ 14న తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ న్యాయవాదులు 22 ప్రజా సంఘాల ప్రతినిధులు కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై న్యాయవాదుల వాదనలు పూర్తిగా వినకుండానే స్టే ఇచ్చారని కృష్ణయ్య ఆవేదన చెందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని అడ్డుకోవడం సరికాదని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. నలభై 42% బీసీ రిజర్వేషన్ కేసుపై అందుకు వ్యతిరేకిస్తూ సుప్రీం హైకోర్టు తీర్పు నిరసనగా ఈ నెల 14న బీసీ సంఘాలు అన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ బంద్కు మద్దతుగా ఈరోజు 22 ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు అందరూ పూర్తిగా మద్దతు ప్రకటించి అడ్వకేట్ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసుపై స్టే ఇవ్వడం అనేది దుర్మార్గం. ఎట్టిస్తారు స్టే? ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. 5వ ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఒక కోర్టులు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాలలో ఇంకొక రాజ్యాంగబద్ధమైన సంస్థ స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఈ స్టే సుప్రీంకోర్టు తీర్పుకే వ్యతిరేకం. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న పెద్ద ఎత్తున బంద్ జరపడం జరుగుతుంది. ఈ బంద్కు పెద్ద ఎత్తున జిల్లాల్లో అయితే రోజు ధర్నాలు, ర్యాలీలు, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే బలంగా తయారైతుంది. తొందర లోపలే మిలియన్ మార్చ్, బహిరంగ సభలు. ఈరోజు వివిధ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము సమాజంలో పెను మార్పులు దిశగా పోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు కూడా అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ పొలిటీషియన్ చేసి నడుస్తూ ఉన్నది. పొలిటీషియన్ చేసి యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఒక మంచి కార్యకర్త, మంచి నాయకులను, మంచి వ్యక్తులను, మంచి సమాజాన్ని నిర్మించాలని ఆ ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిరో క్యాబినెట్ డిసిజన్ తీసుకోవడము మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గవర్నర్ గారు అసెంట్కు పంపిరు, ముందు కూడా పంపిరు, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ పంపిరు. గవర్నరు ఆయనకు ఉన్న విశేష అధికారాలలో 200 ఆర్టికల్ ప్రకారము ఆయన పెండింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే కూడా దానికి కొద్ది కాలం పెట్టుకోవచ్చు, లేదంటే రిటర్న్ పంపించవచ్చు. 3 అంశాలు ఉంటాయి ఆయన దగ్గర. వీటో పవర్ లేదు గవర్నర్ గారికి. కాబట్టి గవర్నర్ గారు ఖచ్చితంగా దీని మీద అసెంట్ ఇవ్వాలి. దీనికి కొంత రాజకీయ అంశం కాకుండా ప్రజా సమస్యల మీద ప్రజా అంశం ఇది. బీసీలు అనేది ప్రజలు 56% ఉన్న బీసీ సమాజానికి ఇగ్నోర్ చేస్తే ఈ దేశమే కష్టాల పాలవుతుంది. ఒక రోజుకు మరో ఆఫ్ఘనిస్తానో, మరో పాకిస్తానో, మరో బంగ్లాదేశ్ అవుతుంది. కాబట్టి బీసీలను ఇగ్నోర్ చేయకూడదు. హిందూ సమాజము ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అందులో ఉన్న కూడా బీసీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.